హాయ్ మై డియర్ స్టూడెంట్స్, లాస్ట్ క్లాస్లో మనం బయోసావర్స్లా డిస్కస్ చేసాం కదా. దీంట్లోనే ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే యాంపియర్స్ లా. ఓకేనా, బయోసావర్స్ లాలో ఏమొచ్చింది మనకి? మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంగ్త్ dB ఆర్ B. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంగ్త్ dB ఈజ్ డైరెక్ట్లీ ఆర్ dB ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది I కరెంట్కి, అలాగే స్ట్రింగ్ లెంగ్త్ డిఎల్ కి, అలాగే సైన్ యాంగిల్ సైన్ థీటాకి అండ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ది స్క్వేర్ ఆఫ్ ది డిస్టెన్స్ అని చెప్పాం కదా. అంటే ఏమొచ్చింది? డిబి ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది ఐడియల్ సైన్ థీటా బై ఆర్ స్క్వేర్. డిబి ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది ఐడియల్ సైన్ థీటా బై ఆర్ స్క్వేర్ వచ్చింది మనకి. ఓకేనా, ఇక్కడ ప్రపోర్షనల్ తీయాలంటే సంథింగ్ కాన్స్టెంట్ రాసుకోవాలి కాబట్టి μ0/4π అనేది కాన్స్టెంట్ తీసుకున్నాం. అంటే ఏమైంది? డిబి ఈజ్ ఈక్వల్ టు μ0/4π ఇంటూ ఐడియల్ సైన్ థీటా బై ఆర్ స్క్వేర్. డిబి ఈక్వల్ టు ఏమైంది? μ0/4π ఇంటూ ఐడియల్ సైన్ థీటా బై ఆర్ స్క్వేర్ అయింది. వేర్ μ0/4π ఈజ్ ద కాన్స్టెంట్, దట్ వాల్యూ ఈజ్ 10⁻⁻⁷. ఓకేనా, ఇది మనం లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసింది బయోసావర్స్ లా. నెక్స్ట్ టాపిక్ ఏంటంటే యాంపియర్స్ లా. ఇది కూడా 4 మార్క్స్కి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. చూడండి, యాంపియర్స్ లా. యాంపియర్స్ లా తెలుగు మీడియం వాళ్ళకి కూడా యాంపియర్ నియమం. ఇది బయోసావర్స్ లా. మీకు ఇది 4 మార్క్స్ అడగకపోతే 2 మార్క్స్ కైనా అడుగుతాడు. వాట్ ఈస్ ద బయోసావర్స్ లా అండ్ వాట్ ఈస్ ద యాంపియర్స్ లా అని అడుగుతాడు. బయోసావర్స్ లా అని అడిగితే కనుక మీరు ఓన్లీ డెఫినేషన్ రాసుకున్నా కూడా 2 మార్క్స్ పడతాయి. డిబి ప్రపోర్షనల్ టు ఐడియల్ సైన్ థీటా బై ఆర్ స్క్వేర్ అని, లేదంటే డిబి ఈజ్ ఈక్వల్ టు μ0/4π ఇంటూ ఐడియల్ సైన్ థీటా బై ఆర్ స్క్వేర్ అని. ఓకేనా, నెక్స్ట్ ఏంటంటే యాంపియర్స్ లా. యాంపియర్స్ లా ఏంటంటే మనం అక్కడ స్ట్రింగ్ తీసుకున్నాం. ఓకేనా, ఇక్కడ ఎలా అంటే లాంగ్ స్ట్రైట్ క్యారింగ్ కండక్టర్ తీసుకుంటాం. ఓకేనా, అంటే ఈ విధంగా ఉంటుంది ఒక లాంగ్ స్ట్రైట్ క్యారింగ్ కండక్టర్, ఒక పొడవుగా స్తూపాకారంగా ఉండేది అనమాట. అంటే ఫర్ సపోజ్ ఈ షేప్ లో ఉంటుంది. ఈ లాంగ్ స్ట్రైట్ క్యారింగ్ కండక్టర్ తీసుకున్నప్పుడు సంథింగ్ పి అనే పాయింట్ తీసుకున్నాం. అక్కడ కూడా యాంపియర్స్ లాలో కూడా పి అనే పాయింట్ తీసుకున్నాం. ఇక్కడ తీసుకునే పాయింట్ ఏంటంటే ఇక్కడ పి అనే పాయింట్ తీసుకున్నాం. ఓకేనా, ఈ పి అనే పాయింట్ తీసుకున్నప్పుడు ఈ లాంగ్ స్ట్రైటింగ్ క్యారింగ్ కండక్టర్కి ఎలా ఉంటుందంటే ఇది సర్కిల్ షేప్ లో ఉంటుంది. మనం చూపించలేం కాబట్టి డయాగ్రామ్ లో అయితే ఈ విధంగా చూపిస్తాం. ఈ విధంగా అంటే దీని చుట్టూ రౌండ్ అప్ అయి ఉంటుంది అన్నమాట. పి అనే పాయింట్ దీనికి సంథింగ్ ఆర్ డిస్టెన్స్ లో ఉంటుంది. అక్కడ కూడా మనం ఏం చెప్పాం? స్మాల్ ఆర్ డిస్టెన్స్ లో అని చెప్పాం. బయోసావర్స్ లలో కూడా పి అనే పాయింట్ స్మాల్ ఆర్ డిస్టెన్స్ లో తీసుకున్నాం. సేమ్ దీంట్లో కూడా ఏంటంటే ఈ లాంగ్ స్ట్రైట్ క్యారింగ్ కండక్టర్ కి మనకి సంథింగ్ ఆర్ డిస్టెన్స్ లో పి అనే పాయింట్ తీసుకున్నాం. అంటే ఫర్ సపోజ్ దీని నుంచి ఇక్కడ నుంచి ఆర్ డిస్టెన్స్ లో ఇలా రౌండ్ అప్ అయి ఉంటుంది అనమాట. ఓకేనా, సంథింగ్ ఆర్ డిస్టెన్స్ లో పి అనే పాయింట్ తీసుకున్నాం. దాని యొక్క లెంగ్త్ డిఎల్. దాని యొక్క లెంగ్త్ ఎంతండి? డిఎల్. ఈ స్ట్రింగ్ యొక్క లెంగ్త్ అనేది డిఎల్. అక్కడ కూడా డిఎల్ అని తీసుకున్నాం కదా. ఓకేనా, దీంట్లో ఉండే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంగ్త్ బి. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంగ్త్ బి అని తీసుకుంటాం. ఓకేనా, ఇప్పుడు ఏమవుతుందంటే మనకి దీంట్లో మనకి డెఫినేషన్ నుంచి ఏంటంటే ఈ లాంగ్ స్ట్రైడింగ్ క్యారింగ్ కండక్టర్ నుంచి సర్క్యులర్ లూప్ అనేది వస్తుంది కదా. ఇది ఈ సర్క్యులర్ లూప్ యొక్క సర్కంఫరెన్స్. ఓకేనా, చుట్టుకొలత అంటే ఏమవుతుందంటే ఇంటిగ్రల్ బి డాట్ డిఎల్. ఇంటిగ్రల్ బి డాట్ డిఎల్ సర్కిల్ ఇంటిగ్రల్. సో ఈ ఇంటిగ్రల్కి ఏం పడతాం అంటే సర్కిల్ పడతాం. సర్కిల్ ఇంటిగ్రల్ ఆఫ్ బి డాట్ డిఎల్ ఈజ్ ఈక్వల్ టు μ0 ఇంటూ ఐ. μ0 ఇంటూ ఐ. ఓకేనా, ఇక్కడ ఐ అనేది ఈ సర్కిల్లో ఫామ్ అయ్యే కరెంట్. ఈ లాంగ్ స్ట్రైట్ క్యారింగ్ కండక్టర్ లో పాస్ అయ్యే కరెంటు ఐ. ఈ లాంగ్ స్ట్రైట్ క్యారింగ్ కండక్టర్ లో పాస్ అయ్యే కరెంట్ ఏంటి? ఐ. మనం అక్కడ తీసుకున్న స్ట్రింగ్ లో కూడా పాస్ అయ్యే కరెంట్ ఏంటి అనుకున్నాం? ఐ అనుకున్నాం. సో సేమ్ అదే విధంగా సంథింగ్ ఆర్ డిస్టెన్స్ లో తీసుకునే పాయింట్ పి కి దీని మధ్య డిస్టెన్స్ ఆర్. ఓకేనా, అలాగే ఈ స్ట్రింగ్ యొక్క లెంగ్త్ డిఎల్. అయితే ఇప్పుడు ఏమవుతుంది మనకి? ఏమవ్వాలి? ఫ్రమ్ ది డెఫినేషన్ నుంచి ఇంటిగ్రల్ బి డాట్ డిఎల్ ఈజ్ ఈక్వల్ టు μ0 ఇంటూ ఐ అవ్వాలి. ఓకేనా, బి డాట్ డిఎల్ ఇక్కడ మనకి డాట్ ప్రొడక్ట్ తీయాలంటే బిడిఎల్ కాస్ థీటా అని రాసుకోవచ్చు. ఇంటిగ్రల్ బిడిఎల్ కాస్ థీటా అని రాసుకోవచ్చు. డెఫినేషన్ చూడండి ఒకసారి. ద లైన్ ఇంటిగ్రల్ ఆఫ్ ది intensity of magnetic induction. The line integral, this is the line integral. The line integral of the intensity of the magnetic field induction at any closed loop. The path is equal to μ0 times. దేనికి ఈక్వల్ అవుతుంది? The path is equal to the μ0 times of its current. అంతే కదా, μ0 into I. So the any closed loop is directly proportional to the current I అని తీసుకుంటాము.
ఓకేనా. దీంట్లో అదే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండక్షన్ అరౌండ్ ఎనీ క్లోజ్డ్ లూప్ పాత్ ఈజ్ ఈక్వల్ టు ది మ్యూ నాట్ టైమ్స్ ఆఫ్ ది కరెంట్. ఓకేనా. తెలుగు మీడియం వాళ్ళు చూసుకుంటే కనుక ఏదైనా ప్రవాహం చుట్టూ ఏదైనా వాహకం చుట్టూ తీసుకున్న సమృద్ధ పరిధిలో అయస్కాంత క్షేత్రం యొక్క రేఖీయ సమాకరణం, అయస్కాంత క్షేత్రం యొక్క రేఖీయ సమాకరణం. రేఖీయ సమాకరణం అంటే లైన్ ఇంటిగ్రల్ అన్నాం కదా. సో ఈ రేఖీయ సమాకరణం అనేది దేనికి ఉంటుందంట, కరెంట్కి మ్యూ నాట్ రెట్లు ఉంటుంది, కరెంట్కి మ్యూ నాట్ రెట్లు ఉంటుంది అనమాట. ఇది మనకి ఆంపియర్స్ లా డెఫినేషన్. ఓకేనా. ఈ రెండు డెఫినేషన్స్ మీకు 2 మార్క్స్ అడగొచ్చు, లేదా 4 మార్క్స్ అడగొచ్చు, లేదా విడివిడిగా కూడా అడగొచ్చు. విడివిడిగా అడిగినప్పుడు నేను మనం ఎక్స్ప్లెయిన్ చేశాం కదా, ఆ విధంగా ఆంపియర్స్ బయోట్ సావర్స్ లాని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇప్పుడు చెప్పినట్టు ఆంపియర్స్ లాని డెరైవ్ చేస్తారు. ఓకేనా. ఆంపియర్స్ లో డెరైవ్ చేయడం కంటే ఇంకో క్వశ్చన్ ఉంది, ఆ క్వశ్చన్ చూద్దాం. చూడండి. సో చూడండి నెక్స్ట్ టాపిక్. దీంట్లో మీకు 4 మార్క్స్ అడిగే టాపిక్ ఏంటంటే మ్యాగ్నెటిక్ ఇండక్షన్ డ్యూ టు ఏ లాంగ్ స్ట్రైట్ క్యారింగ్ కండక్టర్. మ్యాగ్నెటిక్ ఇండక్షన్ డ్యూ టు ఏ లాంగ్ కరెంట్ క్యారింగ్ కండక్టర్. ఓకేనా. తెలుగు మీడియం వాళ్ళు విద్యుత్ ప్రవహిస్తున్న పొడవైన వాహకం వల్ల కలిగే అయస్కాంత ప్రేరణ. అంటే సేమ్ మనం ఇందాక ఆంపియర్స్ లాలో అప్లై చేసాం కదా. ఒక లాంగ్ స్ట్రైట్ క్యారింగ్ కండక్టర్ తీసుకుంటాం. ఆ లాంగ్ స్ట్రైట్ క్యారింగ్ కండక్టర్ లో పాస్ అయ్యే కరెంట్ ఐ. మనం తీసుకున్న సపోజ్ ఈ లాంగ్ స్ట్రైట్ క్యారింగ్ కండక్టర్ లో పాస్ అయ్యే కరెంట్ ఐ అని తీసుకున్నాం. దీని చుట్టూ స్మాల్ ఆర్ డిస్టెన్స్ లో ఇంకొక వలయం ఏర్పడుతుంది, సర్క్యులర్ లూప్. ఓకేనా. అంటే దీని నుంచి ఆర్ డిస్టెన్స్ లో పి అనే పాయింట్ తీసుకున్నాం. సంథింగ్ ఆర్ డిస్టెన్స్ లో తీసుకున్నాం. పాయింట్ పి అయితే కనుక ఇది ఏ విధంగా ఉంటుంది, ఈ సర్క్యులర్ లూప్ కి ఈ విధంగా రౌండ్ గా సర్కిల్ ఫామ్ అవుతుంది. ఓకేనా. దీంట్లో ఫామ్ అయ్యేటప్పుడు ఏమవుతుందంటే బి అనేది మ్యాగ్నెటిక్ ఫీల్డ్. బి అనేది మనం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అయస్కాంత క్షేత్ర తీవ్రత బి, డిఎల్ బి. అంటే ఈ సర్క్యులర్ లూప్ యొక్క లెంగ్త్ అనేది స్మాల్ ఎలిమెంట్ లెంగ్త్ అనేది డిఎల్ అని తీసుకున్నాం మనం. అంటే ఈ లెంగ్త్ డిఎల్ అయితే కనుక ఈ లెంగ్త్ డిఎల్ నెక్స్ట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ బి, ఈ రెండు ఒకదానికొకటి ఎలా ఉంటాయంటే ప్యారలల్ గా ఉంటాయి. అంటే ఈ రెండింటి మధ్య యాంగిల్ ఎంత ఉంటుంది, ఏదర్ 0 or 180 ఉంటుంది. ఏదర్ 0 or 180 అంటే ఆ యాంగిల్స్ మధ్య ఆ రెండింటి మధ్య యాంగిల్ 0 అన్న అయిపోవచ్చు, లేదా 180 అన్న అవుతుంది. ఓకేనా. దాని నుంచి మనం దీనికి యాంపియర్స్ లా అప్లై చేస్తాం. ఓకేనా. యాంపియర్స్ లా అప్లై చేయాలంటే మనకి ఏంటి, దీంట్లో ఫస్ట్ రాసుకుంటారు మనం తీసుకున్న లాంగ్ స్ట్రైట్ క్యారింగ్ కండక్టర్ లో పాస్ అయ్యే కరెంట్ ఐ అని, అలాగే సంథింగ్ ఆర్ డిస్టెన్స్ లో పి అనే పాయింట్ తీసుకున్నామని. ఆ పి అనే పాయింట్ సర్క్యులర్ లూప్ లో ఉన్నప్పుడు దాంట్లో డిఎల్ అనేది కరెంట్ క్యారింగ్ కండక్టర్ యొక్క లెంగ్త్ అని తీసుకుంటాం. ఓకేనా. ఇప్పుడు ఏం చేస్తామంటే ఆంపియర్స్ లో అప్లై చేస్తాం అనుకోండి. ఆంపియర్స్ లో డెఫినేషన్ ఏంటి మనకి, సర్కిల్ ఇంటిగ్రల్ ఆఫ్ బి డాట్ డిఎల్, సర్కిల్ ఇంటిగ్రల్ ఆఫ్ బి డాట్ డిఎల్ కదా. ఇక్కడ మనకి డాట్ ప్రోడక్ట్ తీయాలంటే మనకి వెక్టార్ నోటేషన్ లో తెలుసు మనకి బి డాట్ డిఎల్ అంటే డాట్ ప్రోడక్ట్ పోవాలంటే ఏం చేస్తాం, బిడిఎల్ కాస్ థీటా అప్లై చేసుకుంటాం. కాస్ థీటా ఎప్పుడైతే అప్లై చేసుకున్నామో మనకి ఇక్కడ డాట్ అనేది పోతుంది. ఓకేనా. డాట్ పోవాలంటే ఏం చేస్తాం మనం, బిడిఎల్ అంటే ఇంటిగ్రల్ ఆఫ్ సర్కిల్ ఇంటిగ్రల్ ఆఫ్ బిడిఎల్ కాస్ థీటా, బిడిఎల్ కాస్ థీటా. ఓకేనా. అంటే ఏమైంది, ఇప్పుడు డాట్ ప్రోడక్ట్ తీస్తాం కాబట్టి బిడిఎల్ కాస్ థీటా అయింది. ఇప్పుడు ఏం చేస్తాం మనం, థీటా గురించి డిస్కస్ చేస్తాం. ఇక్కడ థీటా ఏం వల్ల మనకి either 0 or 180. థీటా ఈక్వల్ టు 0 degrees or 180 degrees. 0 గానీ 180 గానీ అయింది అనుకోండి, ఏమవుతుంది అప్పుడు సర్కిల్ ఇంటిగ్రల్ ఆఫ్ బి డాట్ డిఎల్ ఈజ్ ఈక్వల్ టు సర్కిల్ ఇంటిగ్రల్ ఆఫ్ బిడిఎల్ కాస్ 0 అప్లై చేస్తాం. కాస్ 0, కాస్ 0 వాల్యూ ఎంత మనకి 1 కదా. సో కాస్ 0 1 అయిపోయిందంటే బిడిఎల్ ఇంటూ 1 అవుతుంది. సర్కిల్ ఇంటిగ్రల్ ఆఫ్ బిడిఎల్ ఇంటూ 1. ఓకేనా. ఏమైంది అప్పుడు మనకి సర్కిల్ ఇంటిగ్రల్ ఆఫ్ బి డాట్ డిఎల్, సర్కిల్ ఇంటిగ్రల్ ఆఫ్ బి డాట్ డిఎల్ అంటే ఏమైంది ఇక్కడ మనకి. ఓకే నెక్స్ట్ చూడండి, బి ఇంటిగ్రల్ డిఎల్. ఓన్లీ మనం దేనికి ఇంటిగ్రల్ చేస్తాం అంటే ఓన్లీ డిఎల్ కి ఇంటిగ్రల్ చేస్తాం. అంటే ఏమవుతుంది అప్పుడు అది బి ఇంటూ సర్కిల్ ఇంటిగ్రల్ ఆఫ్ డిఎల్. వేరే ఇక్కడ సర్కిల్ ఇంటిగ్రల్ ఆఫ్ డిఎల్ అంటే సర్కంఫరెన్స్. ఓకే. సర్కిల్ యొక్క సర్కంఫరెన్స్ చుట్టుకొలత ఫార్ములా ఏంటి మనకి 2πr కదా. సో సర్కిల్ దీని యొక్క డిఎల్ ప్లేస్ లో ఏం రాసుకుంటాం అంటే మనం 2πr రాసుకుంటాం. ఏమవుతుంది అప్పుడు బి ఇంటూ 2πr అవుతుంది. అంటే మనకి ఏమొచ్చింది ఇప్పుడు ఇక్కడ సర్కిల్ ఇంటిగ్రల్ ఆఫ్ బి డాట్ డిఎల్ ఈజ్ ఈక్వల్ టు బి ఇంటూ 2πr. ఓకేనా. దిస్ ఈస్ ద ఫస్ట్ ఈక్వేషన్. ఓకే. నెక్స్ట్ ఆంపియర్స్ లా నుంచి ఏమొచ్చింది మనకి సర్కిల్ ఇంటిగ్రల్ ఆఫ్ బిడిఎల్ ఈక్వల్ టు మ్యూ నాట్ ఇంటూ ఐ అన్నాం. ఓకేనా. అది కూడా రాసుకుంటాం. సర్కిల్ ఇంటిగ్రల్ ఆఫ్ బి డాట్ డిఎల్ ఈజ్ ఈక్వల్ టు మ్యూ నాట్ ఇంటూ ఐ. ఓకేనా. సో ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ చూసుకుంటే సర్కిల్ ఇంటిగ్రల్ ఆఫ్ బిడిఎల్ ఈక్వల్ టు మ్యూ నాట్ ఇంటూ ఐ ఈక్వేషన్ లో వచ్చింది. సర్కిల్ ఇంటిగ్రల్ ఆఫ్ బిడిఎల్ ఈక్వల్ టు బి ఇంటూ 2πr వచ్చింది. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఈక్వల్ కాబట్టి రైట్ హ్యాండ్ సైడ్ ఈక్వల్ చేసుకుంటాం.
ఏమవుతుంది అప్పుడు మనకి దిస్ ఈజ్ ద సెకండ్ ఈక్వేషన్. ఓకేనా, μ0 ఇంటూ ఐ ఈక్వల్ టు బి ఇంటూ 2πr అవుతుంది. ఓకేనా, దాని నుంచి ఓన్లీ మనం మ్యాగ్నెటిక్ ఇండక్షన్ బి ఓన్లీ క్యాలిక్యులేట్ చేస్తాం. బి ఈక్వల్ టు ఏమవుతుంది μ0I/2πr అవుతుంది. ఓకేనా, సీ ఇన్ ది నెక్స్ట్ క్లాస్. ఫ్రమ్ equation 1 and 2, from equation 1 and 2, these two equations, b into 2πr is equal to μ0 into I. ఓకేనా, దీని నుంచి ఓన్లీ b తీసుకుంటాం. b ఈక్వల్ టు ఏమవుతుంది మనకి μ0 into I/2πr. ఇది ఈక్వేషన్ మనకి. ఓకేనా, మీకు 4 మార్క్స్ అడుగుతారండి, చాలా చాలా ఇంపార్టెంట్ ఇది, ఒకసారి చూసుకోండి. ఓకేనా, చూడండి, కరెంట్ క్యారింగ్ కండక్టర్ లూప్లో అడిగితే కనుక మనకి తీసుకుంటాం మనం ఇంటిగ్రల్ బీడిఎల్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్ బీడిఎల్ కాస్ థీటా ఆర్ కాస్ థీటా ప్లేస్లో 0 ఆర్ 180 డిగ్రీ సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. ఓకేనా, కాస్ 0 వాల్యూ 1 కాబట్టి బీడిఎల్ ఇంటూ 1 అవుతుంది. సర్కిల్ ఇంటిగ్రల్ ఆఫ్ బీడిఎల్ అయింది. ఓకేనా, నెక్స్ట్ యాంపియర్స్ లా నుంచి తీసుకుంటే కనుక సర్కిల్ ఇంటిగ్రల్ ఆఫ్ బీడిఎల్ ఈజ్ ఈక్వల్ టు μ0 ఇంటూ ఐ అయింది. ఓకేనా, సో ఫస్ట్ అండ్ సెకండ్ ఈక్వేషన్స్ నుంచి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఈక్వల్ అయితే రైట్ హ్యాండ్ సైడ్ ఈక్వల్ చేసుకున్నాం కాబట్టి b ఇంటూ 2πr ఈజ్ ఈక్వల్ టు μ0 ఇంటూ ఐ. ఓకేనా, సో ఆ ఈక్వేషన్ నుంచి ఓన్లీ బి మాత్రమే క్యాలిక్యులేట్ చేయాలి మనం. సో బి క్యాలిక్యులేట్ చేసేది బి ఈక్వల్ μ0 ఇంటూ I/2πr. ఓకేనా, నెక్స్ట్ ఏంటంటే దీంట్లో మనకి యాంపియర్స్ లాలో μ0 ఇంటూ ఐ వచ్చింది కదా, అది ఏ విధంగా వచ్చిందో డిస్కస్ చేద్దాం. ఓకేనా, అది అర్థమైంది కదండి, 4 మార్క్స్ టాపిక్ అది. నెక్స్ట్ ఏంటంటే యాంపియర్స్ లా డెరైవ్ చేయడం చూడలేదు కదా మనం, యాంపియర్స్ లా డెరైవ్ చేయడం చూడడం, అది కూడా 4 మార్క్స్కి ఇంపార్టెంట్ కాబట్టి మీకు యాంపియర్స్ లా యాంపియర్ నియమం. యాంపియర్ నియమం మనకి డెఫినేషన్ నుంచి ఏమని చెప్పాం మనం, సర్కిల్ ఇంటిగ్రల్ ఆఫ్ బి డాట్ డిఎల్ ఈజ్ ఈక్వల్ టు μ0 ఇంటూ ఐ కదా. సర్కిల్ ఇంటిగ్రల్ ఆఫ్ బి డాట్ డిఎల్ ఈజ్ ఈక్వల్ టు μ0 ఇంటూ ఐ. మనం ఇది డెరైవ్ చేయాలి, ఈ ఈక్వేషన్ డెరైవ్ చేయాలి. ఒక చూడండి, మనం ఇది డెరైవ్ చేయాలి ఏంటి, ఇంటిగ్రల్ బీడిఎల్ ఈజ్ ఈక్వల్ టు μ0 ఇంటూ ఐ డెరైవ్ చేయాలి. ఓకేనా, దీంట్లో ఏం చెప్పాం మనం, లాంగ్ స్ట్రైట్ క్యారింగ్ కండక్టర్ తీసుకుంటే దాంట్లో పాస్ అయ్యే కరెంటు ఐ అని, ఒక సంథింగ్ ఆర్ డిస్టెన్స్లో తీసుకునే పాయింట్ పి, దాని యొక్క లెంగ్త్ డిఎల్, అంతే కదా మనం చెప్పింది. ఓకే, దీంట్లో చూసుకుంటే కనుక మనకి ఫార్ములా నుంచి ఏంటి, సర్కిల్ ఇంటిగ్రల్ ఆఫ్ బీడిఎల్ ఈజ్ ఈక్వల్ టు, దీన్ని ఎలా రాసుకోవచ్చు మనం, డాట్ ప్రొడక్ట్ తీయాలంటే కాస్ అప్లై చేసుకుంటున్నాం. అంటే ఏమవుతుంది, సర్కిల్ ఇంటిగ్రల్ ఆఫ్ బీడిఎల్ కాస్ థీటా, సర్కిల్ ఇంటిగ్రల్ ఆఫ్ బీడిఎల్ కాస్ థీటా. ఓకేనా, కాస్ థీటా, థీటా ఈక్వల్ టు 0, థీటా ఈక్వల్ టు ఏం సబ్స్టిట్యూట్ చేసుకుంటాం మనం 0 డిగ్రీస్. అయితే ఏమైంది, సర్కిల్ ఇంటిగ్రల్ ఆఫ్ బీడిఎల్ ఈజ్ ఈక్వల్ టు సర్కిల్ ఇంటిగ్రల్ ఆఫ్ బీడిఎల్ కాస్ 0 డిగ్రీస్. ఎందుకంటే ఇక్కడ థీటా ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేసుకున్నాం, కాస్ 0 ఈక్వల్ టు 1 అవుతుంది. సో 1 అయితే ఏమైంది మనకి, సర్కిల్ ఇంటిగ్రల్ ఆఫ్ బీడిఎల్ ఇంటూ 1. ఓకేనా, అంటే ఏం చేస్తాం మనం, దీన్ని బి ఇంటూ సర్కిల్ ఇంటిగ్రల్ ఆఫ్ డిఎల్ కింద రాసుకోవచ్చు. వేర్ డిఎల్, సర్కిల్ ఇంటిగ్రల్ ఆఫ్ డిఎల్ అనేది సర్కంఫరెన్స్ చుట్టుకొలుతున్నాం కదా, సో దాని వాల్యూ ఎంత మనకి 2πr, బి ఇంటూ 2πr. ఓకేనా, మనకి ఇది వచ్చింది, మనకి ఈ వాల్యూ సర్కిల్ ఇంటిగ్రల్ ఆఫ్ బీడిఎల్ ఈజ్ ఈక్వల్ టు. నెక్స్ట్ ఇందాక బి క్యాలిక్యులేట్ చేస్తాం మనం, బి ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకి అక్కడ, బి ఈక్వల్ టు μ0 ఇంటూ I/2πr వచ్చింది. మనం ఇందాక క్యాలిక్యులేట్ చేసిన దానిలో బి వాల్యూ ఎంత వచ్చింది మనకి, μ0 ఇంటూ I/2πr వచ్చింది. సో ఈ μ0 I/2πr వాల్యూ ఇక్కడ బిలో సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఎంత అవుతుంది, μ0 I/2πr ఇంటూ 2πr. ఇక్కడ 2πr క్యాన్సిల్ అవుతుంది కదా, అంటే ఏమైంది ఇంకా μ0 I. అంటే ఇదంతా ఏంటి, సర్కిల్ ఇంటిగ్రల్ ఆఫ్ బి డాట్ డిఎల్. ఇదే కదా మనం ప్రూవ్ చేయాలి యాంపియర్స్ లా, ఇదే కదా సర్కిల్ ఇంటిగ్రల్ ఆఫ్ బీడిఎల్ ఈజ్ ఈక్వల్ టు μ0 ఇంటూ ఐ. ఓకేనా, ఒకసారి చూడండి యాంపియర్స్ లా, ఈ సర్కిల్ ఇంటిగ్రల్ ఆఫ్ బీడిఎల్ ఈజ్ ఈక్వల్ టు μ0 ఇంటూ ఐ. సో దాని నుంచి ఏం చేసాం మనం, బి డాట్ ప్రొడక్ట్ పోవాలంటే కాస్ అప్లై చేసుకుంటాం కాబట్టి సర్కిల్ ఇంటిగ్రల్ ఆఫ్ బీడిఎల్ కాస్ థీటా. ఓకేనా, కాస్ థీటా ప్లేస్ లో సబ్స్టిట్యూట్ చేసుకున్నాం అంటే 0 సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. 0 సబ్స్టిట్యూట్ చేసుకున్నప్పుడు ఏమవుతుంది, సర్కిల్ ఇంటిగ్రల్ ఆఫ్ బి డాట్ డిఎల్ ఈజ్ ఈక్వల్ టు సర్కిల్ ఇంటిగ్రల్ ఆఫ్ బీడిఎల్ కాస్ 0 డిగ్రీస్, కాస్ 0 ఈక్వల్ టు 1. సో కాస్ 0 ప్లేస్ లో సబ్స్టిట్యూట్ చేసుకున్నామంటే 1 సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. 1 సబ్స్టిట్యూట్ చేసుకున్నప్పుడు ఏమైంది, సర్కిల్ ఇంటిగ్రల్ ఆఫ్ బీడిఎల్ ఇంటూ 1. సో దీనికి మనం ఓన్లీ డిఎల్కి మాత్రం ఇంటిగ్రేషన్ చేస్తాం, బి అనేది కాన్స్టెంట్ కాబట్టి ముందు రాసుకున్నాం. సో బి ఇంటూ సర్కిల్ ఇంటిగ్రల్ ఆఫ్ బీడిఎల్ అయింది.
ఓకేనా. డిఎల్ అంటే ఏం చెప్పాం మనం, ఈ లాంగ్ స్ట్రైట్ క్యారింగ్ కండక్టర్ తీసుకున్నప్పుడు సర్కిల్ అనేది ఫామ్ అయిందని చెప్పు. ఈ సర్కిల్ యొక్క సర్కంఫరెన్స్ చుట్టుకొలత ఫార్ములా ఏంటి మనకి 2πr కదా. సో 2πr సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. ఓకేనా. నెక్స్ట్ ఇంతకు ముందు క్లాస్ లో డిస్కస్ చేసింది ఏంటంటే మనం బి వాల్యూ తీసుకొచ్చాం. ఓకేనా. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ బి ఈక్వల్ టు μ0I/2πr లాంగ్ స్ట్రైట్ క్యారింగ్ కండక్టర్ లో తీసుకున్నప్పుడు. సో ఆ వాల్యూ ఇక్కడ μ0I/2πr సబ్స్టిట్యూట్ చేసుకున్నాం ఇంటూ 2πr. సో 2πr క్యాన్సిల్ అయితే ఏమైంది మనకి μ0I వచ్చింది. ఓకేనా. సో ఇంటిగ్రల్ BDL ఈక్వల్ టు ఏమైంది మనకి μ0I వచ్చింది. ఓకేనా. ఇది యాంపియర్స్ లా. దీంట్లో మీకు అడిగే 3 క్వశ్చన్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటంటే మీకు బయోట్ సావర్స్ లా అడగొచ్చు 4 మార్క్స్ కి, లేదంటే యాంపియర్స్ లా ఇది అడగొచ్చు 4 మార్క్స్ కి, లేదంటే లాంగ్ స్ట్రైట్ క్యారింగ్ కండక్టర్ తీసుకున్నప్పుడు దాన్ని అడగొచ్చు. ఈ 3 క్వశ్చన్స్ అడగొచ్చు. లేదంటే 2 మార్క్స్ లో వచ్చేసరికి మీకు ఇంతకు ముందు క్లాస్ లో డిస్కస్ చేసుకున్నాం మనం, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ అమ్మీటర్ అండ్ గాల్వాన్ అమ్మీటర్, అమ్మీటర్ అండ్ వోల్ట్ మీటర్, లేదంటే అమ్మీటర్ ని గాల్వాన్ అమ్మీటర్ ని అమ్మీటర్ గా ఎలా కన్వర్ట్ చేయొచ్చు, లేదా గాల్వాన్ అమ్మీటర్ ని వోల్ట్ మీటర్ గా ఎలా కన్వర్ట్ చేయొచ్చు అనేది చూసాం. ఓకేనా. సో ఈ 2 టాపిక్స్ ని కూడా మీరు కవర్ చేసుకుంటే కనుక దీంట్లో 4+2 6 మార్క్స్ కూడా మీకు ఈజీగా గెయిన్ చేయొచ్చు. ఓకేనండి. అర్థమైంది కదా. నాకు ఈ 2 క్వశ్చన్స్ ఆల్రెడీ బయోట్ సావర్స్ లో యాంపియర్స్ అదే అమ్మీటర్ వోల్ట్ మీటర్ డిఫరెన్స్ రాశారు. నాకు నెక్స్ట్ క్లాస్లోకి వచ్చేసరికి ఏం చేయాలంటే మీరు ఈ యాంపియర్స్ లా నాకు అసైన్మెంట్ రాసి వాట్సాప్లో సబ్మిట్ చేయండి. ఓకేనా. యాంపియర్స్ లా అండ్ ఇంతకుముందు చెప్పిన టాపిక్ కూడా నాకు అసైన్మెంట్ రాసి సబ్మిట్ చేయండి. ఓకేనా. అర్థమైంది కదండి. చూడండి, ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నాకు వాట్సాప్ చేయండి, లేదా కాల్ చేసి అడగండి, క్లారిఫై చేస్తాను నేను. ఓకేనా. చూడండి, మీరు మెటీరియల్స్ మాత్రం యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ చాలా తొందరగా తీసుకోండి. ఓకేనా. మెటీరియల్స్ తీసుకుని మీరు దాంట్లో నేను ఆల్రెడీ పెట్టేవి చూసుకుంటే కనుక మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా. మెటీరియల్స్ తీసుకుని ఫాస్ట్గా ఫాలో అప్ అవ్వండి. ఓకేనా. నెగ్లెక్ట్ చేయొద్దు ఏది కూడా అని. అర్థం కాకపోతే కనుక అడగండి, మళ్ళీ నేను చెప్తాను. ఓకేనా. కాకపోతే మళ్ళీ చెప్తారని అనుకోవద్దు, ఎందుకంటే ఈ క్లాసులు జరిగిందే మీకు మళ్ళీ ఆఫ్లైన్లో అయినా అర్థమవుతుందా. మీకు ఆఫ్లైన్ వచ్చాక మళ్ళీ క్లాసులు జరుగుతాయని మాత్రం అనుకోవద్దు. ఓకేనా. అర్థం కాకపోతే అడగండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.